అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ టాకో తయారీ చూద్దాం. ఈ టాకో బేస్ని నేను బొబ్బర్లతో చేస్తున్నాను. ఈ బొబ్బర్లు కనీసం 6 అవర్స్ పాటు నానాలి. ఇలా నానిన వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. ఈ బొబ్బర్లో హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కూడా. ఈ బొబ్బర్ని మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో 2 వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న పీస్ అల్లం, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ వేస్తున్నాను. అలాగే ఫ్లేవర్ కొంచెం బాగా రావడం కోసం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో స్పైసీనెస్ కోసం ఒక చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బేస్ రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆ బేస్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీ దోశ ఎలా వేస్తామో ఆ కన్సిస్టెన్సీకి సరిపడేలాగా వాటర్ వేసుకొని కలిపేసి సైడ్కి ఉంచుకుందాం. ఇప్పుడు టాకో స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ కట్ చేస్తున్నాను. ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా ఆనియన్ కట్ చేసుకోండి. అలాగే గార్లిక్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. జింజర్ని కుక్ చేసేటప్పుడు గ్రేటింగ్ చేస్తాను. ఇప్పుడైతే గార్లిక్ ఒక్కటి మాత్రమే కట్ చేస్తున్నాను. కొరియాండర్ కూడా ఫైన్గా కట్ చేసుకోవాలి. ఈ టాకో కర్రీ కోసం నేను ఇక్కడ ఆనియన్, గార్లిక్, జింజర్, కొరియాండర్, అలాగే బీన్స్, క్యారెట్ యూస్ చేసిన. ఏ వెజిటబుల్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మన చాయిస్. ఏవి యాడ్ చేసినా కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇందాక ఆనియన్ కట్ చేసినప్పుడు చిన్న పీస్ ఉంచేసాను. అది లాస్ట్లో టాకో అంతా ప్రిపేర్ అయ్యాక టాపింగ్ కోసం ఉంచాను. దాన్ని అంత ఫైన్గా కాకుండా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ని కూడా పీల్ చేస్తున్నాను పీలర్తో. వెజిటబుల్స్ మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ గ్రీన్ పీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేస్తున్నా. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీనికి. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గించి వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ అలాగే గ్రేట్ చేసుకున్న గార్లిక్ వేసి కొంతసేపు బాగా వేగనివ్వాలి. ఇందులోనే జింజర్ని కూడా గ్రేట్ చేసి వేస్తున్నాను. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ పీ అలాగే బీన్స్ రెండు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలో క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కదుపుకొని 10 to 15 మినిట్స్ వరకు దాన్ని వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత గ్రేట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్, అలాగే ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ అన్నీ మన టేస్ట్కి సరిపడేటట్టు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. లేదు అంటే ఆ మసాలాలన్నీ మాడిపోతూ ఉంటాయి. సో వీలైనంత మట్టుగా ఏ వంట అయినా సరే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం చిల్లీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా అన్నీ కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నా. మసాలాలన్నీ పట్టడం కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ఎక్కువ టైం పట్టదు కాబట్టి దీన్ని సిమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే బేస్ సంగతి చూద్దాం. మనం బేస్ తయారు చేసుకున్నాం కదా, ఆ బేస్లో ఇంకొంచెం ఫైబర్ యాడ్ చేయడం కోసం నేను కోకోనట్ అలాగే క్యారెట్ని గ్రేట్ చేసి ఆ బేస్లో యాడ్ చేస్తున్నాను.
మీకు కావాలంటే యాడ్ చేయండి, లేదంటే ఇక్కడ దీన్ని స్కిప్ చేసేయచ్చు. మీరు డైరెక్ట్‌గా దోసల్లాగా వేసుకోవచ్చు. ఇలా గ్రేట్ చేసిన వాటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది. మనం కొంచెం కొరియాండర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టాకోలో కర్రీ రెడీ. దీన్ని సైడ్‌కి పెట్టుకొని ఇప్పుడు టాకో బేస్‌ని రెడీ చేద్దాం. నేను ఇక్కడ ఐరన్ దోస తవా యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నాన్ స్టిక్ దాని మీద కూడా వేసుకోవచ్చు. బట్ దీని మీద ఏమంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడెక్కాక ఆ ఆయిల్ని టిష్యూతో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు టాకో బేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని దోసలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ టాకో పైన నేను నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. బాగా ఏగనివ్వాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. పైన నువ్వులు వేసాం కదా, అవి ఉల్టా చేసేటప్పుడు పడిపోకుండా ఉండడం కోసం అట్లకాడతో కొంచెం లోపలికి ప్రెస్ చేస్తున్నాను. ఒకవైపు వేగిన తర్వాత దాన్ని ఉల్టా చేసి రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. రెండు వైపులు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇది ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టాకో రెడీ అవుతుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని మధ్యలో స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే క్యారెట్ పీల్ చేసాం కదా, దాంతో డెకరేట్ చేసుకుంటే మన టాకో అనేది రెడీ అయింది. ఇదండి మన హెల్దీ టాకో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.